హలో వీవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మీకు మళ్ళీ ఒక స్పెషల్ రెసిపీ అండి. కాలీఫ్లవర్ అండ్ టమాటో చూపిస్తున్నాను. దీనికి ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం చెక్క, లవంగ అండ్ సాజీరా తీసుకోవాలండి. దాంతోనే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఆ కాలీఫ్లవర్ స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. దీన్ని మనము ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి. ఏమన్నా పురుగులు అవి ఉంటే వెళ్ళిపోవడానికి కొద్దిసేపు వాటర్ బాయిల్ పాయింట్కి వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ పైన. సో వ్యూవర్స్, ఈ విధంగా పీసెస్ చేసేసుకొని వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు కొంచెం బాయిల్ చేస్తానండి. ఎందుకంటే ఇందులో ఏమైనా పురుగులున్నా పుచ్చులున్నా వెళ్ళిపోతాయి అన్నమాట. సో వ్యూవర్స్ చూడండి, కాలీఫ్లవర్ కొంచెం బాయిలింగ్ పాయింట్ అంటే ఈ వాటర్ బాయిలింగ్ అవుతూ ఉన్నాయి కదా, ఈ మూమెంట్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో మనం తాలింపుకి ఇంకో బౌల్ పెట్టుకుందామా. ఇంకో ప్యాన్ పెట్టేసానండి, ఇదిగోండి. అండ్ ఆయిల్ పోసాను. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకుందామా. ఆయిల్ వేడైందండి ఆల్రెడీ. సో మసాలా దినుసులు వేసేసుకుందామా. అంటే ఫస్ట్ చూపించే కదండి, చెక్క, లవంగ అండ్ సాజీరా. సో అన్నీ వేగుతూ ఉన్నాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ అల్లం వెల్లిపాయ వేసుకుంటాము. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. నేను చేసే అన్ని రెసిపీస్లో అల్లం వెల్లిపాయ ఫ్రెష్ అండి. నేను ఇంట్లో చేసుకుంటే ఉంటుందండి, అదే యూజ్ చేస్తాను. అది వేస్తేనే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటాయి కర్రీస్. పసుపు వేసుకుందామా. సో పసుపు కూడా వేసేయండి. ఎమ్మి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము టమాటోలు వేసుకోవాలండి. కాలీఫ్లవర్ కాదు, టమాటోస్ వేసుకోవాలి ఫస్ట్. సాల్ట్ వేసుకుందామా. సో ఒక లిడ్ పెట్టేసుకుందామండి. సో ఈ కాలీఫ్లవర్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వాటర్ తీసేద్దాము. ఇప్పటిదాకా ఈ వేడి నీళ్ళలో ఉంది కాబట్టి ఇది కొంచెం ఉడికినట్టే అవుతాయండి. అందుకని నేను ఫస్ట్ టమాటో వేసుకున్నాను, తర్వాత కాలీఫ్లవర్ వేసుకోవాలన్నమాట. సో టమాటో ఈ స్టేజ్ ఉన్నప్పుడు కారం పొడి వేసేసుకుందామండి. లాస్ట్కి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సో ధనియాల పొడి కూడా ఒక స్పూన్ ఈ స్టేజ్లోనే వేసేసుకుందాము. ఎందుకంటే టమాటా కర్రీకి అది చాలా మంచి బాయిల్ అయ్యి పట్టేస్తుంది అన్నట్టు, పొడి అండ్ కారం పొడి అన్నీ. సో వ్యూవర్స్, టమాటో అయిపోయింది చూడండి, బాగా మగ్గింది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెము ఆ బాయిల్ వాటర్ తీసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి క్లీన్ చేశాను. ఇది మనం వేసేసుకోవాలండి. సో ఇలా కలిపేసుకుందామా. సో వ్యూవర్స్, అవి వేసేసాం కదండి, టమాటోలో కాలీఫ్లవర్ కలిపేసాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద లిడ్ పెట్టేసుకుందామండి. ఇది మగ్గాలి ఇప్పుడు. సో వ్యూవర్స్, టమాటో, కాలీఫ్లవర్ కొంచెం మగ్గుతూ ఉంది కదా. ఈ స్టేజ్లో కొంచెం మనం గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ పోస్తానండి. సో వాటర్ కొంచెం ఒక కప్పుడు వాటర్ పోసానండి. మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మీరు పోసుకోవచ్చు. వాటర్ పోయకుండా దగ్గరికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం వాటర్ పోసాను. సో మనం ఫస్ట్ వేసిన సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను వేస్తున్న కర్రీలో కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి, నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఎమ్మి టేస్టీ కర్రీ రెడీ అయిందండి, కాలీఫ్లవర్ టమాటో. ఇప్పుడు మనము గార్నిషింగ్ కోసము కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీరతోనే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో కొత్తిమీర కొంచెం మగ్గినట్టు అవ్వాలండి. సో వ్యూవర్స్, కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అండి. సో మీరు ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. బాయ్ ఎవరీవన్, సీ యూ.